హలో గాయ్స్, స్టార్టింగ్ సీన్లో ఒక అమ్మాయి అయితే అంటది, ఏయింగ్ ఇంకా నువ్వు రిజైన్ చేయలేదా? నువ్వు రిజైన్ చేసేయడమే చాలా మంచిది. అయినా నువ్వు నా చేతుల్లో ఓడిపోయావు చాలాసార్లు, అది మర్చిపోయావా అని చెప్పి ఆ అమ్మాయితో అయితే అంటదన్నమాట. అయినా నువ్వు అబ్బాయిల్ని నాకన్నా బాగా ఫ్లర్ట్ చేస్తూ ఉంటావు కదా అని గూగ్యాంగ్ మాత్రం నీ వలలో పడలేదు అని చెప్పి ఈ అమ్మాయి అయితే అనేసరికి ఇక్కడ మన హీరోయిన్ అయితే రియాక్ట్ అవుతుంది. ఇక్కడ మన హీరోయిన్ నేమ్ వచ్చేసరికి యూమింగ్. ఇంకా తనైతే అంటది, నాకు తెలుసు నువ్వు ప్రతి ఒక్కరితోని స్కామ్ అనేది చేస్తావని చెప్పి, కానీ నీ స్కామ్స్ అనేవి నా దగ్గర ఎందుకు పనికిరావు, ఎందుకంటే నాకు నీ గురించి బాగా తెలుసు కాబట్టి అని అనగానే ఇక్కడ ఈ అమ్మాయి అయితే అంటది, ఎంత త్వరగా అయితే అంత త్వరగా నువ్వు ఇంటికి వెళ్ళిపోతే మంచిది, ఎందుకంటే ఇప్పుడు నేను గూగ్యాంగ్ అయితే కలిసి అయితే ఉన్నాము, నువ్వు వెళ్ళిపోతే బాగుంటుంది అని అనగానే ఇక్కడ మన హీరోయిన్ అయితే అంటది, నాకు నిన్ను చూస్తే చాలా జాలి వేస్తుంది. ప్రతి ఒక్క మగాడు నిన్ను ఎందుకని కేర్ చేస్తాడో తెలుసా? నువ్వు వాళ్ళని చాలా అంటే చాలా ఏమార్చుతావు కాబట్టి. అయినా నువ్వు నా క్లయింట్స్ని దొంగతనం చేసి నాకు కాంపిటీషన్ కింద వస్తావా? దొంగతనం చేసిన వాళ్ళు ఎప్పుడు కాంపిటేటర్ కింద ఉండరు అని అనగానే ఇంకా అమ్మాయికి కోపం వచ్చి హీరోయిన్ అయితే కొట్టేస్తుంది అనమాట. ఇక్కడతో మనకి సీన్ అనేది చూపించారు. ఇక్కడ మనకి ఇంకో పర్సన్ ని చూపిస్తారు. తన పేరు వచ్చేసరికి ఏ అనమాట. ఎవరు ఫోన్ చేశారు, ఎవరండి మీరు అని చెప్పి ఆమె అనేసరికి అక్కడ ఇంకో పర్సన్ అయితే అంటాడు, నేను క్యారాంగ్ని అని అనగానే, హో క్యారాంగ్ నువ్వేంట్రా అని అంటే, నేను విన్నాను హీరోయిన్ అయితే హోమ్ టౌన్కి వచ్చేస్తుందంట అని చెప్పి ఆ పర్సన్ అనగానే, లేదే నేను 3 రోజుల క్రితమే తనకి ఫోన్ చేశాను, ఇప్పుడప్పుడే రానంది, కొత్తగా ఇల్లు కూడా కొన్నానని చెప్పింది, అయినా ఎందుకు వస్తుంది అని అనగానే ఆపోజిట్లో మన హీరోయిన్ అయితే ఎంట్రీ అనేది ఇస్తుంది. హే ఏయిన్ అని చెప్పిన వెంటనే ఇంకా ఏయిన్ అయితే ఫోన్ అనేది పెట్టేసి వెంటనే హక్ చేసుకొని, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావే, ఇప్పుడే నాకు కైరాంగ్ అయితే కాల్ చేసి నువ్వు వస్తున్నావు అని చెప్పాడు, అయినా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అనగానే హీరోయిన్ అయితే, సరేలే నేనైతే జాబ్కి రిజైన్ చేసేసాను, కొన్ని రోజులు ఇక్కడే ఉందామని వచ్చానే అని చెప్పి తన ఫ్రెండ్కి చెప్పి, సరే ఫౌండేషన్ ఉంటే ఇస్తావా కొంచెం నాకు అని అడుగుతుంది అనమాట. తను కూడా సరే అని ఫౌండేషన్ ఇవ్వబోతుంటే, ఏమైందే నీ బొగ్గ దగ్గర, ఏంటి అంత సడన్గా నువ్వు రావడానికి కారణం, మళ్ళీ నీకు బొగ్గ దగ్గర కూడా దెబ్బ తగిలింది, ఎవరైనా నిన్ను కొట్టారా, అమ్మాయి కొట్టిందా అబ్బాయి కొట్టాడా, అయినా నువ్వు ఎవరితో ఫైట్ చేసావు చెప్పు నాకు అని చెప్పి తనైతే కంగారు పడిపోతూ ఉంటుందన్నమాట హీరోయిన్ ముఖం చూసి. ఇందుకే కంగారు పడుతున్నావు అనగానే, కొంపదీసి నువ్వు ఎవరైనా మిస్ట్రెస్ కింద ఉన్నావా ఏంటి, పెళ్ళైపోయిన మగోడితో డేట్ చేసావా, అలా ఆవిడొచ్చి నిన్ను కొట్టిందా, అయినా నేను అస్సలు ఎలా చేయను తెలుసా, నువ్వు 13 అబ్బాయిల్ని డేట్ చేసినా నేను ఒప్పుకుంటాను, కానీ పెళ్ళైన వాడిని డేట్ చేస్తే అస్సలు ఒప్పుకోను అని అనగానే హీరోయిన్ అయితే అంటది, ఓసే నీకేమైనా పిచ్చా, నేను మరీ అంత దిగజారిపోతానా, నాకంటూ కొన్ని మోరల్స్ ఉన్నాయి అని హీరోయిన్ అయితే అంటది. తన ఫ్రెండ్ అయితే సరే ఫౌండేషన్ రాసుకొని ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు అనగానే, అందుకే ఇక్కడికి వచ్చా ఫస్ట్ అని చెప్పి అంటదన్నమాట. ఇంకా ఇంటికి వెళ్ళగానే కాలింగ్ బెల్ కొడుతుంది. ఇంకా వెంటనే హీరోయిన్ ఆంటీ అయితే తీసి, ఓ వచ్చేసావా బంగారు తల్లి, ఎంత అందంగా ఉన్నావో, చిక్కిపోయావు, నీకు ఇష్టమైన ఫుడ్ కూడా నేను ఆర్డర్ చేశాను తెలుసా అని చెప్పి లోపలికైతే వెల్కమ్ చేస్తుంది అనమాట. ఇంకొక ఆంటీ అయితే వెంటనే డోర్ అనేది క్లోజ్ చేసేస్తుంది. ఇంకొక ఆంటీ వచ్చి, సిస్టర్ నాకు కూడా ఒక డిష్ అనేది యాడ్ చేయండి, డాక్టర్ క్రూ త్వరలోనే వచ్చేస్తున్నాడు అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే అంటది, డాక్టర్ క్రూ ఎవరు అని చెప్పి, తను ఒక డాక్టర్, చాలా కైండ్ హార్టెడ్ పర్సన్, తను చాలా మంచివాడు, ఒక్కసారి అతని గురించి నువ్వు ఆలోచించు అని హీరోయిన్తో అనగానే హీరోయిన్ అయితే అంటది, అదుగో మళ్ళా ఇప్పుడే చెప్తున్నా మీరు అందరూ వినండి, ఎవరైనా నా మూడ్ని అప్సెట్ చేశారనుకో నేనైతే ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్ళిపోతా, నన్నెవరూ ఫోర్స్ చేయకండి సరేనా అని చెప్పి వెళ్ళిపోతుండేసరికి అప్పటికొక నానమ్మ అయితే వచ్చి, అదుగో పిల్ల మళ్ళీ నువ్వు ఇలా పొగరగా ప్రవర్తించకూడదు, మన ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఎంత మర్యాదగా ప్రవర్తించాలి, వాళ్ళ మనసుని మనం హట్ చేయొచ్చా అని అనగానే ఇక్కడ వీళ్ళు కూడా, అదుగో మా అందరికీ నువ్వే ఒక చిన్న బిడ్డ లాంటి దానివి, నీ గురించే కదా మేమందరం ఆలోచిస్తున్నామని చెప్పి అందరూ అంటారన్నమాట. హీరోయిన్కి 3 ఆంటీలు ఒక నానమ్మ అయితే ఉంటారు. వీళ్ళందరికీ హీరోయిన్ చాలా ప్రీషియస్గా ఉంటుంది. ఇంకా అంతలోకి డాక్టర్ గో అయితే వచ్చేస్తాడనమాట. ఇంకా డాక్టర్ గోని ఒక ఆంటీ అయితే వెల్కమ్ చేస్తుంది. హీరోయిన్ అయితే పిలుస్తారు, డాక్టర్ గో అయితే ఇక్కడికి వచ్చేసారు, త్వరగా బయటికి రా అమ్మా అని చెప్పి వాళ్ళ ఆంటీలు పిలిచేసరికి హీరోయిన్ అయితే ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని చెప్పి అంతా చూసుకొని కిటికీలో నుంచి బయటికి దూకేద్దాం అనుకుంటుంది. కానీ తన డ్రెస్ అనేది అసలు కంఫర్టబుల్గా ఉండదు. సరే అని చెప్పి వెంటనే మన హీరోయిన్ అయితే డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా ఎంత త్వరగా అయితే అంత త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకోవాలని తనైతే ప్యాంట్ అనేది వేసుకుంటుంది. అంతలోకి ఇక్కడ ఆర్డర్ అయితే వస్తుంది అనమాట. వాళ్ళంటి హీరోయిన్ కి ఫేవరెట్ డిష్ అనేది ఆర్డర్ చేసి ఉంటుంది కదా. ఇంకా డెలివరీ బాయ్ వచ్చి ఇక్కడ ఆర్డర్ అనేది ఇస్తాడు. వాళ్ళ ఆంటీ అయితే హీరోయిన్ తో అంటారు, నీ ఫుడ్ కూడా వచ్చేసిందమ్మా, త్వరగా బయటికి రా అంటే, వస్తున్నాను ఆంటీ ఆగండి, డ్రెస్ వేసుకుంటున్నా, వచ్చేస్తున్నా అని చెప్పి అక్కడైతే హీరోయిన్ గట్టిగా అయితే మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఇంకా హీరోయిన్ అయితే మాట్లాడుతుంది కాబట్టి మిస్టర్ గూ తను డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది, ఇప్పుడే వచ్చింది అని చెప్పి మిస్టర్ గూని మాటలు అయితే పెడతారు. ఇంకా డెలివరీ బాయ్ అయితే హెల్మెట్ అనేది పెట్టుకొని అక్కడి
నుంచి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంకా అలా వెళ్ళిపోయేసరికి హే ఈ బ్యాగ్ పట్టుకో అని చెప్పి పైనుంచి ఎవరో పిలుస్తారు. ఎవరో కాదు మన హీరోయిన్ ఆ డెలివరీ బాయ్కి అయితే బ్యాగ్ అనేది ఇస్తుంది. నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేస్తావా, నేనైతే కిందకి దిగాలని చెప్పి అనుకుంటున్నాను అని అడిగేసరికి ఇంకా తను కూడా సరే అయితే ఆగు హెల్ప్ చేస్తా అని చెప్పి అంటాడనమాట. ఇంకా మన హీరోయిన్ అయితే తన భుజాల మీద కాళ్ళు పెట్టి మరి కిందకి దిగేసరికి ఆ అబ్బాయి అయితే పట్టుకుంటాడు. ఇంకా అబ్బాయి అయితే వెళ్ళిపోయేసరికి హీ చాలా థ్యాంక్స్, నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు, నీ క్లాత్స్ నా వల్ల దట్టి అయిపోయినాయి, నువ్వు చూడడానికి సన్నంగా ఉన్నా సరే చాలా స్ట్రాంగ్గా ఉన్న అబ్బాయి అని అంటేసరికి ఆ అబ్బాయి ఏమీ పట్టించుకోడు. అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడనమాట. హీరోయిన్ ఎంత పొగిడినా సరే. ఇంకా హీరోయిన్ వాళ్ళ ఆంటీ అయితే అసలు హీరోయిన్ ఏంటి బయటికి రావట్లా అని చెప్పి లోపలికి వచ్చి చూస్తుంది. ఇంకా కిటికల నుంచి బయటికి వెళ్ళిపోయిందని వాళ్ళ ఆంటీకి చాలా క్లియర్ కట్గా అయితే అర్థమైపోతుంది అనమాట. ఇంకేం చేయాలో ఏంటో కూడా ఆవిడకైతే అర్థమవుదు. హీరోయిన్ అయితే ఒక ఇంటి దగ్గరికి వస్తుంది. ఆ ఇంటికి అయితే డోర్ లాక్ అనేది వేసేసి ఉంటుంది అనమాట. ఇంకా హీరోయిన్ అయితే అలా చూస్తూ బాధపడుతూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. హీరోయిన్ అలా వెళ్తున్నప్పుడు ఆపోజిట్ లో ఇంకో ఇల్లు కూడా ఉంటది. ఆ ఇంట్లో నుంచి ఒక అబ్బాయి అయితే బయటకు వస్తాడు. తనెవరో కాదు మన హీరో మాట. ఇంకా తనైతే బయటికి అనేది వచ్చి అలా నడుచుకుంటూ హీరోయిన్ వెనకాలే వెళ్తూ ఉంటాడు. హీరోయిన్ అయితే అక్కడ ఒక స్ట్రీట్ ఫుడ్ సెంటర్ అయితే ఉంటది. ఇక్కడ క్రాప్స్ అనేవి అమ్ముతున్నారు కదా బార్బిక్యూలు, ఇది ఇక్కడ లేదేంటి, నేను వాళ్ళకి డబ్బులు అనేది పే చేయాలి అనగానే ఆ పర్సన్ అయితే చెప్తాడు ఇక్కడ నుంచి ఆ షాప్ అయితే తీసేశారమ్మా, ఇక్కడ గిరాకీలు వాళ్ళకి ఎక్కువగా రావట్లేదని అని చెప్పి అనగానే ఇంకా హీరోయిన్ తన ఫ్రెండ్కి అయితే మెసేజ్ చేస్తుంది. ఇంకా అప్పుడే ఇంకో మెసేజ్ కూడా వస్తుంది. డాక్టర్ గూని గురించి వెయిట్ చేస్తున్నారు, త్వరగా రావే అని చెప్పి వాళ్ళ ఆంటీలు అయితే మెసేజ్ చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా అలా మెసేజ్ చేసేసరికి ఈ రోజు నా ఫ్రెండ్కి అసలు బాగాలేదు, తన కాలు అనేది విరిగిపోయింది, అందుకే నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, తను అయితే నా గురించి వెయిట్ చేయొద్దను అని చెప్పి అంటదన్నమాట హీరోయిన్. ఇంకా అప్పుడే అక్కడ ఒక డెలివరీ బాయ్ని అయితే చూస్తుంది. ఈ డెలివరీ బాయ్ కదా నాకు ఆర్డర్ అనేది తీసుకొచ్చాడు, దీనికి తెలిసే ఉంటుంది ఆ ప్లేస్ ఎక్కడుందో అని చెప్పి అనుకుంటుంది. అక్కడ క్యూఆర్ స్కానర్ కూడా ఉంటుందన్నమాట. ఆ అబ్బాయికి పే చేస్తే సరిపోతుందని క్యూఆర్ స్కానర్ అయితే చెక్ చేస్తూ ఉంటుంది. ఇంకా అది పని చేయకపోయేసరికి మీ క్యూఆర్ స్కానర్ పని చేయట్లేదు అని చెప్పి చెప్పబోయేసరికి అబ్బాయి అయితే అంటాడు నువ్వెందుకు నన్ను అలా చూస్తూ ఉన్నావు, నువ్వు అలా చూసావంటే నేను దానికి కూడా ఛార్జ్ చేస్తాను, అర్థమవుతుందా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడనమాట. నీ క్యూఆర్ స్కానర్ పని చేయట్లేదు అందుకే అని అనగానే నీ దగ్గర అంత డబ్బు కూడా లేదా అని చెప్పి అనేసరికి ఇంకా హీరోయిన్ అయితే ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటది. అప్పుడే అబ్బాయి ఇయర్ బడ్స్ అనేవి బయటికి తీస్తూ ఉంటాడు. తన ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే ఆ పర్సన్ని చూస్తుంది, తినే మన హీరో. ఇంకా ఈ అబ్బాయి అయితే అనుకుంటాడు తిను ఫోన్ పట్టుకుంది కాబట్టి దీనికి నా వీచాట్ అకౌంట్ కావాలేమో అనుకొని నువ్వు కూడా నన్ను వీచాట్లో యాడ్ చేసుకోవాలనుకుంటున్నావా ఫ్రెండ్ కింద అని చెప్పి అడుగుతాడనమాట హీరోయిన్ని. హీరోయిన్ అయితే అంటది అదేమీ లేదు, నీ క్యూఆర్ స్కోర్ అయితే పనిచేయట్లేదు, మార్నింగ్ డెలివరీకి వచ్చావు కదా నేనైతే మనీ ఇవ్వలేదు, ఆ షాప్ ఎక్కడుందో చెప్తామంటే ఈ షాప్ని తీసేశారు, ఇక్కడి నుంచి చాలా దూరం అని అనగానే సరే నువ్వు కూడా అక్కడికే వెళ్తున్నావేమో, నేను కూడా నీతో పాటే వస్తాను, ఆకలి కూడా వేస్తుంది, నాకు రైడ్ ఇవ్వచ్చు కదా అని అనగానే ఆ అబ్బాయి కూడా సరే అయితే ఎక్కువ అని చెప్పి హీరోయిన్ అయితే వెక్కించుకుంటాడనమాట. అలా ఎక్కించుకొని ఆ షాప్ దగ్గరికి అయితే తీసుకువెళ్తూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ కూడా అప్పటికి తన ఫ్రెండ్కి అయితే మెసేజ్ చేసి ఉంటుంది ఆ షాప్ అడ్రస్ ఎక్కడ అని చెప్పి. ఇంకా హీరో అయితే అక్కడ తను కూడా ఫుడ్ అనేది తీసుకుంటాడు. హీరోయిన్ కూడా ఆర్డర్ అనేది ఇస్తుందన్నమాట. ఇంకా హీరోయిన్కి కావాల్సిన డిష్ అనేది వాళ్ళైతే సర్వ్ చేసేసరికి హీరోయిన్ ఫ్రెండ్ అయితే కాల్ చేసి ఇప్పుడే నీ మెసేజ్ అనేది చూసానే, ఆ షాప్ అనేది ఇక్కడ నుంచి తీసేశారంట, వాళ్ళకి గిరాకీ కుదరక నేను అక్కడ పర్ఫెక్ట్ అడ్రస్ అనేది కొనుక్కొని లొకేషన్ నీకు షేర్ చేస్తా అనగానే అక్కర్లేదే నాకు అడ్రస్ దొరికింది, ఇప్పుడు నేను అక్కడే ఉన్నాను అని చెప్పి హీరోయిన్ అయితే అంటది నీకెలా దొరికిందే అనగానే నేను ఒక యంగ్ పర్సన్ అయితే అడిగాను, తనైతే నాకు అడ్రస్ అయితే చెప్పాడు అనగానే ఇక్కడ హీరోయిన్ ఫ్రెండ్ అంటదన్నమాట. ఓహో యంగ్ పర్సనా, నీకు దానికి ఏమైనా రొమాంటిక్ ఎన్కౌంటర్ ఏమైనా జరిగిందా ఏంటి అని అనగానే హీరోయిన్ అయితే నువ్వు అంత కాన్ఫిడెంట్గా ఇక్కడున్న లోకల్ బాయ్స్ గురించి ఎలా చెప్పగలుగుతున్నావు, అదేమీ లేదులే అని అంటదన్నమాట. ఇంకా తన ఫ్రెండ్ అయితే సరేలే కానీ ఇంకేంటి సంగతులు అని అడిగేసరికి మా నాన్నమ్మ గనక నీకు ఫోన్ చేస్తే నీ కాల్ అనేది విరిగింది అని మాత్రమే మా నాన్నమ్మకి చెప్పు అని చెప్పి హీరోయిన్ అంటది. ఆ మాటకి తన ఫ్రెండ్ అయితే ఇప్పటికీ నేను చాలాసార్లు అయితే చెప్పాను, ఇదే ఎక్స్క్యూజ్ ఎన్నిసార్లు అని చెప్తాను చెప్పు, సరేలే ఏదో ఒకటి చెప్తానులే అని చెప్పి తనైతే ఫోన్ పెట్టేస్తుంది. సరే కదా అని నడుచుకొని వెళ్తే అక్కడున్న ఒక దాని మీద కాలేసి నిజంగానే తన కాలు అనేది విరుగుతుంది మాట. ఇంకా ఇక్కడైతే హీరో దగ్గరికి చాలా మంది అమ్మాయిలు అయితే వచ్చి మీ వీచాట్ అకౌంట్ ఇస్తారా, మిమ్మల్ని యాడ్ చేసుకోవాలి అని అనగానే హీరో కూడా ఏ మొహమాట పడకుండా వాళ్ళకి వీచాట్ అకౌంట్ ఇచ్చేస్తాడు. ఇక్కడ హీరోయిన్ అయితే ఇంటికైతే వస్తుంది. ఇంటికి రాగానే తన ముగ్గురు ఆంటీలు వాళ్ళ నానమ్మ అయితే హీరోయిన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ సోఫాలోనే పడుకొని ఉంటారు. సైలెంట్గా వెళ్ళిపోతామనేసరికి ఒక ఆంటీ అయితే లేచి అక్కడ ఆగుతావా నువ్వు అని చెప్పి గట్టిగా అయితే అరుస్తారు. ఇంకా హీరోయిన్ అయితే అంటారు మీరు ఇంకా పడుకోలేదు చూసారా, మీకు డార్క్ సర్కిల్స్ అనేవి వచ్చేస్తున్నాయి, మీ బ్యూటీ గురించి మీరైనా ఆలోచించుకోవాలి కదా, నేను మీకోసం క్రీమ్ అనేది కొంటాను అని
చెప్పి అనగానే ఒక ఆంటీ అయితే అంటది, నేను నీకోసం ఒక మంచి అబ్బాయిని పరిచయం చేయాలని చెప్పి అనుకున్నా, కానీ నువ్వు మాత్రం తప్పించుకొని వెళ్ళిపోయావు. అతనికి మేమేం సమాధానం చెప్పాలని కూడా ఆలోచించలేదు అనగానే హీరోయిన్ అయితే అంటది, నేను అలా ఓల్డ్ పీపుల్స్ని ఎంకరేజ్ చేయను. నేను పాత ఇంటికి వెళ్ళాను, అయినా మీరు నాకు చెప్పకుండా కొత్త ఇంటికి షిఫ్ట్ అయిపోయారు. నాకు ఈ విషయం అసలు నచ్చలేదు అనగానే, ఆగుతావా, నువ్వెందుకని డాక్టర్ గోని అవాయిడ్ చేస్తున్నావు? అతన్ని నీ కోసం వచ్చినప్పుడు నువ్వు అతన్ని అవాయిడ్ చేయకూడదు కదా అని అంటారన్నమాట. హీరోయిన్ అయితే అంటది, నేను ఎప్పుడైనా యంగ్ పర్సన్నే ప్రిఫర్ చేస్తాను, నాకన్నా వయసులో చిన్నవాడిని మాత్రమే నేనైతే పెళ్లి చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను అనగాని, చిన్నవాడిని పెళ్లి చేసుకుంటే మీరైతే కలిసి ఉండలేరు, తనకి నీకు చాలా గొడవలు అయితే అవుతాయి. సరేలే, నాకు ఈ విషయం అయితే చెప్పు, నీకన్నా ఎంత వయసు చిన్నవాడు కావాలి, ఎంత వయసులో అని అనగాని హీరోయిన్ అయితే అంటది, నాకు అంత ఎగ్జాక్ట్గా ఇంత అంతానే లేదు, 1 ఇయర్ చిన్నవాడైనా పర్లా, 2 సంవత్సరాలైనా పర్లా, 7 సంవత్సరాలైనా పర్లా, 8 సంవత్సరాలైనా పర్లా, నాకన్నా చిన్నవాడైతే అంతే చాలు అని అనగాని, చిన్నవాడు అని అంటున్నావు, నీకన్నా వయసులో తన వల్ల బెనిఫిట్స్ ఏంటి అని చెప్పి అంటే, నేను ఇప్పుడు ఇవేమీ మాట్లాడలేను, నా ఫ్రెండ్ అయితే హాస్పిటల్లో ఉంది, నేనైతే వెళ్ళి తన్ని చూసుకోవాలి అని చెప్పి హీరోయిన్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటదన్నమాట. తన నానమ్మ అయితే అంటది, నువ్వు ఆపుతావా, నేను తనకి ఫోన్ చేశాను, తన బాగానే ఉంది, ఎలాంటి హాస్పిటల్లో లేదు, నువ్వు సాకులు చెప్పమాకు అనగానే హీరోయిన్ ఫోన్కి అయితే ఒక మెసేజ్ అనేది వస్తుంది. అదెవరో కాదు, అయ్యన్ అయితే మెసేజ్ చేసి ఉంటదన్నమాట, నిజంగా నేను హాస్పిటల్లో ఉన్నాను, నన్ను చూడడానికి రావే బాబు అని చెప్పి. ఇదిగో చూసారా, నాకు నిజంగా కాల్ అనేది పెరిగింది, హాస్పిటల్లో కూడా ఉంది, నేను వెళ్ళాలి అని చెప్పి వాళ్ళకైతే చూపించి అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్తుంది. అసలు ఎలా జరిగింది అనగానే, ఇక ఫోన్ మాట్లాడగానే స్లిప్ అయి పడిపోయానే బాబు, డాక్టర్ కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే చాలని చెప్పారు అని అంటదన్నమాట. ఇంకప్పుడే అక్కడ హీరో కూడా ఉంటాడు. హీరోతో పాటు వాళ్ళ నానమ్మ అయితే బెడ్ మీద ఉంటుంది, తన కజిన్ కూడా పక్కనే అయితే ఉంటదన్నమాట. హీరో వాళ్ళ నానమ్మ అయితే, హే ఏమింగ్, అంటే నువ్వు మిస్ ఈవల మనవరాలవే కదా, 6 సంవత్సరాల క్రితం మీరు ఇల్లు మారిపోయి పాతింటి నుంచి కొత్త ఇంటికి వెళ్ళిపోయారు కదా, నన్ను గుర్తుపట్టలేదా తల్లి, చిన్నప్పుడు మా ఇంటి పక్కనే ఉండేదాను కదా అనగానే హీరోయిన్ అయితే, గుర్తుపట్టాను నానమ్మ, ఎలా ఉన్నారు మీరు, మిస్సెస్ తావు కదా మీరు అని చెప్పి అంటే, అవునమ్మా, ఇదిగో నీకు పరిచయం చేస్తున్నాను, తిను నా మనవడు లీబెవ్డు అని చెప్పి అంటదన్నమాట. ఇంకా చెప్పరా, తను మన ఇంటి పక్కనే ఉండేది, మన నైబర్, హాయ్ అని చెప్పు అని చెప్పి హీరోతో అనేసరికి మన హీరో అయితే అసలు ఏమీ మాట్లాడుకుంటా తల అనేది ఊపి హాయ్ అన్నట్టు అయితే చెప్తాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి హాయ్ అని చెప్పి పలకరిస్తూ ఉంటుంది. అయినా నానమ్మ మీకు ఎలా గాయమైంది అని చెప్పి హీరోయిన్ అయితే ఆవిడని పలకరించేసరికి ఆవిడైతే చెప్తుంది, అదేమీ లేనమ్మా, నేను గ్రీన్ హౌస్ దగ్గర మొక్కలు అనేవి నాటుతున్నప్పుడు కాల్జర్ అయితే పడిపోయాను, ఇలా బెడ్ మీద అయితే పాడేశారు, ఏం చేస్తాం చెప్పు, ముసలి వయసు కదా అని అనగాని, ఇదిగో అని చెప్పి తన మనవడితో మాట్లాడుతూ ఉంటదన్నమాట. నాకు వైన్ తాగాలనుంది, నాకు వైన్ కొనివ్వు అనగానే తన మనవడైతే, నేనంత ఎఫర్ట్ చేయలేను నానమ్మ అని అడగగానే, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా జాంగ్, దాన్ని కొనమని చెప్పు, అది కొంటదిలే, బాగానే సంపాదిస్తుంది కదా అని చెప్పి అనగానే, నేనెందుకు తన్ని అడగాలి అని చెప్పి హీరో అయితే అంటాడు, నీ పుట్టినరోజు వస్తుంది కదరా, తను ఇవ్వదా గిఫ్ట్ ఏమీ, నీకు గిఫ్ట్ రూపంలో ఏదో ఒకటి అడుగు, బాగా సంపాదిస్తుంది కదా అని అనగానే, నేను అడగనని చెప్పి హీరో అంటాడనమాట. ఒకవేళ నీకు ఆ అమ్మాయి నచ్చకపోతే చెప్పు, నేను కొత్త అమ్మాయిని ఎవరినైనా పరిచయం చేస్తాను, అయినా నాకు ఆ పిల్ల అంతగా నచ్చలేదు, నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి సరే అని అన్నాను అని అనగానే, ఈ మాటలన్నీ హీరోయిన్ తన ఫ్రెండ్ అయితే వింటూ ఉండి నవ్వుకుంటూ ఉంటారు. హీరో మాత్రం ఎందుకులే మా నాన్నతో వాదన అని చెప్పి అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోయేసరికి మన హీరోయిన్ అయితే హీరో వాళ్ళ కజిన్ అయితే అడుగుతుంది, నిజంగా మీ అన్నయ్య పేరు లీ బ్యాంగ్ జూనా అని చెప్పి. అలా అడిగేసరికి తన కజిన్ అయితే చెప్తుంది, మా అన్నయ్య పేరు నిజానికి లీ బ్యాంగ్ జూ అయితే కాదు, తను చిన్నప్పుడు సన్నంగా బాగా నల్లగా ఉండేవాడు, అందుకోసం మా నాన్నమ్మ తన్ని లీ బ్యాంగ్ జూ అని పిలిచేది, నిజానికి తన రియల్ పేరు వేరేదైతే ఉంది, తన అసలు పేరు వచ్చేసరికి లీ జిన్ యూ అని చెప్పి అంటది. ఓహో, తన పేరు లీ జిన్ యూవా అనగానే హీరోయిన్ ఫ్రెండ్ అయితే అంటది, మీ నాన్నమ్మ ఇందాక మెన్షన్ చేసింది కదా తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని, తన పేరు జాంగ్ ఏదో అని అంటున్నారు అనగానే, అవును, తనకి గర్ల్ ఫ్రెండ్ ఉంది, చాలా అందంగా ఉంటుంది, చాలా అంటే చాలా ఎక్కువగా కూడా సంపాదిస్తుంది, అది కూడా సిటీలో తెలుసా అనగానే, ఇక్కడ అమ్మాయేనా అంటే ఇక్కడ అమ్మాయే అనగానే, తన పేరు జాంగ్ లూజియా అని చెప్పి ఇక్కడ హీరోయిన్ ఫ్రెండ్ అయితే అడుగుతుంది. అవును, మీకు తెలుసా తను అనగానే ఇంకా హీరోయిన్ ఫ్రెండ్కి అయితే కోపం వస్తుంది. తెలుసులే అని చెప్పి ఇంకా వెంటనే హీరోయిన్ అయితే అడుగుతుంది, ఆ లాంగ్జూయి వెళ్ళే కదా నువ్వైతే జాబ్ మానేసావు, చెప్పవే, అదేనా నిన్ను కొట్టింది అని అనగానే హీరోయిన్ అయితే చెప్తుంది అనమాట. అవును, తను అయితే నా క్లయింట్స్ అందరినీ నాగేసుకొని గోకాయ్ దగ్గర ఇంప్రెషన్ కొట్టాలనుకుంది, గోకాయ్ కూడా
కూడా నా క్లయింట్స్ అందరినీ ఇచ్చేసి నా 6 నెలల కష్టాన్ని అయితే తన చేతికి చెప్పేశాడు అనగాని, అయినా పనికి మాలింది, నిన్ను కొడితే నువ్వు తిరిగి కూడా దాన్ని కొట్టలేదు, వచ్చి నాకు నీ మీద కోపంగా ఉంది అని చెప్పి తన ఫ్రెండ్ అయితే హీరోయిన్ మీద అలిగేస్తుంది అనమాట. నువ్వేమనుకుంటున్నావు, నిజంగా నేను కొట్టలేదు అనుకుంటున్నావా, దాన్ని అయితే చిదగా బాధేశాను, ఎంతలా కొట్టానంటే లెగిసింది, పళ్ళను కూడా పళ్ళ, దాన్ని తన్నాను కూడా అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. నేను నన్ను ఏడిపించిన వాళ్ళని ఎప్పుడు వదిలిపెట్టినాయి అని చెప్పి తన ఫ్రెండ్కి చెప్పడంతో తన ఫ్రెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ హీరోయిన్ అయితే గుర్తు తెచ్చుకుంటుంది. నేను చాలా సంవత్సరాల నుంచి కష్టపడ్డాను, కానీ ఇది ఇలా అయిపోతుందని అనుకోలేదు అని చెప్పి పాస్ట్లో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుంటుంది అనమాట. హీరోయిన్ అయితే తన బాస్ని కలవడానికి వెళ్ళేటప్పుడు తన బాస్ మాత్రం ఇక్కడ లూజింగ్తో ఉంటాడనమాట. ఇంక ఇద్దరిని చూసి హీరోయిన్ అయితే అర్థం చేసుకుంటుంది. తిన ఫ్లట్టింగ్ స్కిల్స్ అనేది వాడి తన బాస్ మీద హీరోయిన్ క్రెడిట్ అంతా తీసేసుకుంది అని చెప్పి ఇంకంతలోకి అక్కడికి లిఫ్ట్లో హీరో కూడా ఉంటాడనమాట. ఇంకా హీరో అయితే లిఫ్ట్లోకి రాబోతుంటే హీరోయిన్ అయితే బయటికి వెళ్తూ హీరోయిన్ అయితే పలకరిస్తుంది. నేను విన్నాను నీ గర్ల్ ఫ్రెండ్ నేమ్ వచ్చేసరికి లూజీ అని చెప్పి. లూజీ అయితే సిటీలో ఇంకొక అబ్బాయితో కూడా ఉంటుంది, తను నిన్ను మోసం చేస్తుంది, ఇలా తనకి వేరే బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు అని చెప్పగానే హీరో అయితే అంటాడు, నువ్వు నాకేం చెప్తున్నావు, నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నానని చెప్పి అనుకుంటున్నావా, లేకపోతే తన మీద పగతో ఎగ్నెస్ట్గా తన గురించి చెప్తున్నావా ఏంటి, నేనేమనుకోవాలి, నాకు తెలిసినంత వరకు నువ్వు ప్రేమించిన అబ్బాయిని తను దోచుకుందేమో, అందుకే తన మీద నాకు ఇలా చెప్తున్నావేమో, ఇలా కూడా అయి ఉండొచ్చు కదా, ఎందుకు దాని మీద ఇలా చెప్తున్నావు అనగానే, నీవేమనుకుంటున్నావు, మీ టేస్ట్ చాలా వరస్ట్గా ఉంటుంది, నేను అలాంటి టేస్ట్ ఉన్న వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయను, తను ఎవరినైతే ఎంచుకుందో వాళ్ళు అసలు నా టైపే కాదు అని చెప్పి వెళ్ళిపోయేసరికి హీరోయిన్ తన ఫ్రెండ్ దగ్గరికి వస్తుంది. ఇందాక ఆవిడ మనవడిని అయితే చూశాను, అతనైతే చాలా అప్సెట్గా వెళ్ళిపోయాడు, నువ్వేమైనా మాట్లాడావా తనతో అనగానే హీరోయిన్ అయితే తన దగ్గరికి వెళ్దాం అనుకుంటుంది. కానీ అప్పటికి మన హీరో అయితే ఒక చిన్న పిల్లతో మాట్లాడి తనకి చాక్లెట్స్ అయితే ఇస్తూ ఉంటాడనమాట. ఇదంతా చూసి హీరోయిన్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ చిన్న పిల్ల మాత్రం మీరు చాలా మంచిగా ఉన్నారు అంకుల్, మీరు నాకు గ్రీన్ రీపర్లా అనిపిస్తున్నారు అని చెప్పి అంటదన్నమాట. ఇంకా మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళగానే ఇంకా తనైతే అంటది, నేను విన్నాను ఆ అబ్బాయి అయితే లూజీతో బ్రేకప్ అనేది చేసుకున్నాడంట తెలుసా అనగానే హీరోయిన్ అయితే అంటది, ఎందుకంటే నేనైతే నిజం చెప్పాను, తనైతే అక్కడ వేరే బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తుందని, ఆ అబ్బాయి నాకు థ్యాంక్స్ చెప్పాలి అంతే అని చెప్పగానే ఇక్కడ హీరోయిన్ ఫ్రెండ్ అయితే అంటది, కానీ ఆ అబ్బాయిని చూస్తే నాకు చాలా జాలి వేస్తుంది, నువ్వు ఒకసారి వెళ్ళి తనతో మాట్లాడి తనకి సారీ చెప్పు అని చెప్పి అనగానే హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటదన్నమాట. ఇంకా అలా హీరో కోసం ఒక బార్ దగ్గరికి వెళ్తుంది. హీరో బార్లో ఉన్నాడని తెలిసి ఇంకా తన కోసం అలా నెతుక్కుంటూ ఉంటుందన్నమాట. కానీ మన హీరో అయితే అక్కడ చాలా మంది అమ్మాయిలతో కలిసి డ్రింక్ అనేది చేస్తూ ఉంటాడు. ఇంకా మన హీరోయిన్ అయితే వెళ్ళి నీతో కొంచెం మాట్లాడాలి, కొంచెం బయటికి అనేది వస్తావా అని చెప్పి హీరోయిన్ అయితే పిలుస్తుంది. ఇంకా హీరో కూడా సరే వస్తాను పద అని చెప్పి అనగానే ఇంకా హీరోయిన్ అయితే బయట వెయిట్ చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా హీరో వెళ్ళేసరికి అక్కడికి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన లూజీ అయితే కాల్ చేస్తుంది. ఇంకా కాల్ అనేది లిఫ్ట్ చేసి స్పీకర్లో అయితే పెడతాడనమాట. లూజీ అయితే చెప్తుంది, నీకు ఈ విషయం చెప్పాలని అనుకున్నా, కానీ నేను చాలా బిజీగా అయితే ఉన్నాను, సారీ నన్ను క్షమించు, కానీ నేను ఇన్ పర్సన్ కింద వచ్చి నీకైతే అన్నీ చెప్తాను అనగానే సరే నాకు అర్థమైంది, ఇంకేమైనా చెప్పాలంటే ఏమీ లేదు అనగానే హీరో అయితే ఫోన్ అనేది పెట్టేస్తాడనమాట. హీరోయిన్ అయితే ఇక్కడికి నేను ఎందుకు వచ్చాను అని చెప్పబోయేసరికి అక్కడికి ఒక కార్ అయితే వస్తుంది. ఆ కార్లో ఉన్న పర్సన్ని చూసి హీరోయిన్ అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా దాక్కొని లోపలికి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా హీరోయిన్ పారిపోవడం అనేది ఆ పర్సన్ కూడా చూసి ఇంకా హీరోయిన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తాడనమాట. హీరోయిన్ అయితే వాష్రూమ్లో దాక్కునేసరికి ఆ అబ్బాయి వాష్రూమ్లోకి వెళ్ళాలనుకుంటాడు. సార్ లేడీస్ వాష్రూమ్లోకి జెంట్స్ వెళ్ళకూడదు, మీరు జెంట్స్ వాష్రూమ్లోకి వెళ్ళండి సార్ అనగానే, ఒరే ఇక్కడ నేను బాస్ని రా, నేనే వెళ్ళాలిరా అంటే, మీరు వెళ్ళకూడదు సార్, నా బాస్కి తెలిస్తే నా జాబ్ పోతుంది అంటే, ఒరే నేనే బాస్ రా, వెళ్ళనివరా నన్ను అని చెప్పి కూడా అంటాడనమాట. సారీ సార్ నేను ఇలా పంపలేను అనగానే హీరో అయితే అంటాడు, నన్ను అయితే అన్నయ్య అని పిలు, అప్పుడే నీకు హెల్ప్ చేసి బయటికి అయితే రానిస్తాను అని చెప్పి అనేసరికి, నిన్ను అన్నయ్య అని పిలవను, పిలిస్తే గనక నాకు హెల్ప్ చేసే పలం అయితే అసలు పిలవను, నాకు ఎలాంటి బ్రదర్ హెల్ప్ అయితే అక్కర్లేదు అని చెప్పి అనగానే, హెల్ప్ చేస్తావా లేదా ముందు అది చెప్పు అని చెప్పి హీరోని అయితే అడిగేసరికి, ఆగు హెల్ప్ చేస్తా అని చెప్పి ఒక వాష్రూమ్లోకి తీసుకువెళ్ళి, నీ బట్టలు అనేవి విప్పేస్తావా అని చెప్పి అంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే, జస్ట్ నీ షూస్ అండ్ నీ జాకెట్ అనేది విప్పే అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి విప్పేసేసరికి తన జాకెట్ అయితే కప్పి, నేను వేసిన ప్లాన్ ప్రకారం నువ్వైతే ఇక్కడే ఉండు అని అంటాడు. ఇంకా వాష్రూమ్లోకి వెళ్ళాలనుకుంటాడు కదా ఆ పర్సన్ అయితే, నేను లోపలికి వెళ్ళాలి, నా ఫ్రెండ్ అనేవాళ్ళు ఉన్నారు, నేను ఇక్కడ బార్కి ఓనర్ని, ఎవరైనా నన్ను ఎదిరిస్తే అసలు బాగోదు, ఆపుతారా అని చెప్పి లోపలికి వెళ్ళేసరికి అక్కడ మన హీరోని చూస్తాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా అంటే, నేను జస్ట్ ఒక అమ్మాయితో ఇక్కడ డేట్ చేయడానికి వచ్చాను అంటాడనమాట. అవునా, ఇక్కడ అమ్మాయిని ఎవరు నేను చూస్తానంటే, చూడలేదంటే నేను వాష్రూమ్లోకి చూస్తాను అని చెప్పి అంటాడనమాట.
లేదు ఆ అమ్మాయి ఇక్కడ డ్రెస్ విప్పేసి ఉంది అనగానే లేదు నేను చూస్తానని చెప్పి డోర్ అనేది ఓపెన్ చేయాలని అనుకుంటాడు. లేదు తను అన్డ్రెస్ అయ్యి ఉంది అని కూడా చెప్పేసరికి వినిపించుకోడమాట. ఇక్కడ హీరో అయితే బార్లో వర్క్ చేస్తూ ఉంటాడు. తనైతే ఇక్కడ సాంగ్స్ పాడుతూ అక్కడ గిటార్ అనేది వాయిస్తూ ఉంటాడనమాట. ఇదంతా మన హీరోయిన్ అయితే చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.